మనము ధ్యానిస్తున్న అంశం వైపుకు మనం వెళ్తాం. Genesis ఆది కాండము chapter 49 49వ అధ్యాయం verse 22, 23 and 24. 20 నుండి 23, 24 వచనాల వరకు మనం All చదువుకుందాం. together. అందరం కలిసి చదువుకుంటాం. Genesis ఆది కాండము 49, 49వ అధ్యాయం 22 to 24 all together. 22 నుండి 24 వరకు మనం కలిసి చదువుకుంటాం. ఏసేపు Joseph is a fruitful bough, ఫలించడు కొమ్మ. a ఓటు యొద్ద fruitful ఫలించడు bough కొమ్మ. by a well. దాని రెమ్మలు His గోడ మీదకి branches ఎక్కి run over the వ్యాపించును. wall. The విలుకాండ్రు archers అతను have bitterly వేధించిరి, grieved him, వారు shot బాణములు at వేసి him అతను and హింసించిరి. hated him. But యాకోబు his కొలుచు bow remained పరాక్రమశాలి in అయిన strength, వాని and the హస్తబలం arms of వల్ల his strength అతని were విల్లు made బలమైన strong దగును. by the ఇశ్రాయేలుకు hands of the బండయు mighty God of మేపెడివాడును Israel. ఆయన. There is నీకు shepherd సహాయం and the చేయు నీ stone తండ్రి of దేవుని వలన Israel. పైనుండి మింటిల్ దీవెనలతోను. One more verse. మరొక వచనం చదువుకుంటాం. Jeremiah ఇర్మియా chapter 17 17వ అధ్యాయం verse 7 and 8. 7-8 వచనాలు. Jeremiah ఇర్మియా chapter 17 17వ అధ్యాయము verse 7 and 8 all together. 7-8 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండను. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువలో ఓరను, దాని వేలుతనను, వెట్టకలిను దాని భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. nor will cease from yielding fruit. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, పరలోకపు తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, what a joy it is to come into thy holy presence as young people to gather and to look unto thee, to hear thy small voice. తండ్రి, సాయంకాల సమయంలో మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో పరిశుద్ధమైన సన్నిధిలోకి చేరగలుగుటకు యవనస్తులముగా నీ యొక్క మెల్లనైన మధురమైన స్వరం వినేదాని కొరకై మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకే వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. In spite of the bad weather outside, thank you Lord for the remnant you have kept in thy house that have the hunger and desire to read thy word, to meditate thy word and to feast upon thy word. తండ్రి, బయట వాతావరణం అనానుకూలంగా ఉన్నప్పటికీ కూడా నీ ఇంట్లోకి మీరు ఏర్పాటు చేసి తీసుకొచ్చిన శేషమును బట్టి అంతేకాదు ప్రభా, మరి ఈ యొక్క నీ వాక్యమును చదివి ధ్యానించి తండ్రి నీ యొక్క వాక్య విందు భోజనము చేయులాగా మీరు ఏర్పాటు చేస్తూ వచ్చిన ఈ యొక్క శేషుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. We thank you Lord for thou art sovereign Lord. ప్రభా, నీవు సార్వభౌమైన దేవుడివై ఉన్నావు, అందుకే వందనాలు. All kings and kingdoms belong to you. తండ్రి, రాజ్యములు రాజులందరూ కూడా నీకు చెందినవారు. They are all controlled by you. తండ్రి, వారందరూ కూడా నీ చేత నిర్వహించబడుచువారు. We especially pray for the nation of Israel. తండ్రి, ప్రత్యేకంగా ఇశ్రాయేల్ దేశం కొరకే ప్రార్థిస్తున్నాం. You might protect the land and protect the people of Israel. తండ్రి, ఇశ్రాయేల్ భూభాగంలో ఇశ్రాయేల్ ప్రజలు మీరే కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. Give us that burden to pray for our dear brothers in Christ day by day, every day in our individual, family and church prayers. తండ్రి, ఇశ్రాయేల్ దేశం కొరకే మా యొక్క ప్రియులను అందరూ వ్యక్తిగతంగా కుటుంబంలో సంఘంలో అందరూ కూడా నేను ఇశ్రాయేల్ పక్షంగా ఇశ్రాయేల్ కొరకే ప్రార్థించేవారుగా సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాం. Thank you Lord for the privilege you have given to us, the freedom you have given to us to be in thy house, to study thy word and to fellowship with thy people and to prepare for thy coming. తండ్రి, నీ వాక్యం ధ్యానించలాగన, నీ యొక్క స్వరం వినలాగన, సాయంకాలం తండ్రి నీ సన్నిధిలో తండ్రి మేము ఉండలాగన, నీ యొక్క రాజ్యం కొరకై మేము సిద్ధపడలాగన, మీరు మమ్మల్ని పోషించలాగన, మీరు మాకు అనుగ్రహించి వస్తున్న ఈ యొక్క సమయం బట్టి, ఈ యొక్క స్వాతంత్రం బట్టి, స్వేచ్ఛను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. We thank you Lord for various spiritual lessons you are teaching us from the life of Joseph. తండ్రి, యోసేపు జీవితం నుండి మీరు మాకు నేర్పిస్తూ వస్తున్న ఆత్మ సంబంధమైన పాఠములన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Joseph is a fruitful bough. యోసేపు ఫలించడి కొమ్మ. It is your desire that you want each and every one of us to be fruitful boughs unto thee. తండ్రి, మాలో ప్రతి ఒక్కరు మేమందరం కూడా నీ కొరకై ఫలించడి కొమ్మగా ఉండాలని నీ యొక్క ఆశ ఉంటుంది. Help us to learn the lessons from thy word and apply to our lives and live a life that is glorifying God. తండ్రి, నీ యొక్క వాక్యం నుండి మీ పాఠముల నుండి మేము ఆయన పాఠము నేర్చుకొని తండ్రి మా హృదయములకు జీవితములకు అన్వయించుకొని నీ కొరకై మేము జీవించేవారుగా మీరే మాకు సహాయపడతారని ప్రార్థిస్తున్నాం. We can bring ourselves under the sprinkling power of the cleansing power of the blood of the eternal covenant. నిత్య నిబంధన రక్త ప్రోక్షణ శక్తి కిందకి మమ్మల్ని అందరినీ కూడా మేము తెచ్చుకుంటున్నాం. Humbling ourselves, exalting thee, we pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన ప్రశస్తమైన నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Genesis 49 verse 22. ఆది కాండము 49వ అధ్యాయం 22వ వచనము. Joseph is a fruitful bough. యోసేపు
ఫలించేడి కొమ్మ. The wonderful theme the Lord has given to us. ప్రభు మనకెంతో అద్భుతమైన మూలాంశమును మనకి ఇచ్చాడు. For the last few weeks we have been meditating on this theme. గత కొన్ని వారాలుగా మనము ఈ యొక్క అంశం మీద మనము ధ్యానిస్తూ వస్తున్నాం. Genesis 49 ఆదికాండము 49వ అధ్యాయం gives us the blessings given to Joseph by Jacob. యాకోబు నుండి యోసేపుకి ఇవ్వబడిన దీవెనల గురించి ఆ యొక్క సంగతులు అక్కడ మాట్లాడుతున్నాయి. So we see the holistic blessings on the life of Joseph. యోసేపు జీవితంలో తాను పొందుకున్న సంపూర్ణమైన లేక పరిపూర్ణమైన దీవెనల గురించి మనం చూడవచ్చు. Blessings of the heavens above, spiritual blessings. ఆత్మ సంబంధమైన దీవెనలు అంటే మెంటి దీవెనలని, And blessings of the deep that below, that is the earthly blessings. అగాధ జలముల దీవెనలు అంటే లేదంటే ఈ భూ సంబంధమైన దీవెనలని, And blessings of the family. కుటుంబమునకు సంబంధించిన So దీవెనలు. holistically Lord blessed Joseph చూడండి, సంపూర్ణంగా దేవుడు యోసేపును దీవిస్తూ and wanted him to be a blessing to the whole world. ఈ యొక్క సర్వ మానవాళికి సర్వ ప్రపంచానికి తాను ఆశీర్వాద కారణంగా ఉండాలని దేవుని యొక్క అభిష్టము. That is the Lord's desire for you and for me. అది నీ కొరకై నా కొరకై దేవుడు కూడా కలిగి ఉన్న ఆశ ఆసక్తి అదే. So from the life of Joseph we have been learning few spiritual lessons how we can be fruitful boughs. ఏ విధంగా మనము కూడా ఫలభరితంగా ఫలించడి కొమ్మగా ఉండాలనే సంగతిని యోసేపు జీవితం నుండి మనం కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. We divided Joseph's life into three major phases. యోసేపు జీవితమును మనము ఆ యొక్క తాను జీవించిన కాలం మొత్తాన్ని మూడు ప్రాముఖ్యమైన దశలుగా విభజించాం. In the first 17 years, మొదటి 17 సంవత్సరాలు his childhood, తన బాల్యము, we saw how bad his background was. తన యొక్క పూర్వ చరిత్ర లేదా కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నాయో మనం చూసాం. బాల్యంలో all the difficult childhood days the Lord blessed him. తాను ఎంతో కష్టమైన బాల్యము కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. God increased him. దేవుడు ఆయనను అభివృద్ధి చెందించాడు. The second phase, రెండవ దశలో 17 to 30, 17 నుండి 30 సంవత్సరాలు, there is the teens and 20s age. తాను యుక్త ప్రాయము లేదంటే యవన ప్రాయములో ఉన్నాడు. That is a transitional and transformational age. అదెంతో మార్పులు గుండా మార్పు చెందుతూ పోయే కాలంగా ఈ యొక్క యవన కాలం ఉంది. And how the Lord trained him for a greater task ahead. ఎంతో ఉన్నతమైన ఎంతో గొప్ప పని కొరకై దేవుడు ఆయనను ఏ విధంగా తర్బీదు ఇచ్చాడన్న సంగతి మనము ఈ యొక్క వయసులో మనం చూడవచ్చు. 30 to 110 years. తర్వాత 30 సంవత్సరాల నుండి 110 వరకు We saw how the Lord blessed Joseph day by day, year after the year, and made him a blessing to the whole world. ఏ విధంగా దేవుడు యోసేపును దినం వెంబడి దినము సంవత్సరం వెంబడి సంవత్సరము తనను యొక్క లోకమంతటికి ఎంతో ఆశీర్వాద కారణంగా ఉండేటట్లు ఏ విధంగా దీవించాడో ఆ సంగతులన్నీ కూడా మనం చూడవచ్చు. As young people, యవనస్తులంగా you are all in this transition second phase. ఈ యొక్క మార్పు చెందుతూ పోయే ఈ కాలంలో రెండవ దశలో మనం ఉన్నాం. How you handle this phase, ఏ విధంగా ఈ యొక్క వయస్సును మనం నిర్వహిస్తామో determines how your future is going to be. మనము ఈ యవన దశలో మనం ఎట్లయితే ఈ యొక్క యవన వయస్సును మనం నిర్వహించే వారిగా ఉంటామో దీని మీద ఆధారపడి ఉంటుంది మన యొక్క భవిష్యత్తు మరియు వృద్ధాప్యం అనేది. In Joseph's life, యోసేపు జీవితంలో these 17 years, ఈ యొక్క 17 సంవత్సరాలు very tough years. ఎంతో కష్టమైన పరిస్థితులు. Those are trying times. అవి ఎంతో పరీక్షలు గుండా వెళ్తున్న He went through పరిస్థితులు. temptation. తాను శోధనల గుండా వెళ్ళాడు. He went through waiting period. తాను వేచి ఉండే కాలంలో He వెళ్ళాడు. went through suffering. తాను కష్టముల గుండా He వెళ్ళాడు. went through depression. తాను ఎంతో నిరుత్సాహం గుండా He వెళ్ళాడు. went through a lot of struggles. ఎన్నో కష్టముల గుండా తాను వెళ్ళాడు. In spite of all of that, ఇన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా the Lord increased him day by day. దేవుడు ఆయనను ఆశీర్వదిస్తూ అభివృద్ధి పొందిస్తూ వచ్చాడు. Lord made him successful in every small step. ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు ఆయనను విజయవంతమైన వ్యక్తిగా చేశాడు. That is what happens in our life also. మన జీవితంలో కూడా అలాంటి సంగతి జరుగుతుంది. Many times, చాలా when సార్లు we go through this period, మనం ఈ యొక్క కాలంలో లేదంటే ఈ యొక్క సమయంలో మనం we think వెళ్తున్నాం. nothing is moving. మనం అనుకుంటాం ఏమీ జరగట్లేదు నాకు అనుకుంటాం. I am wasting time. నేను కాలయాపన చేస్తున్నాను I am అనుకుంటాను. struggling. నేను ఎందుకు కష్టపడుతున్నాను. I am having this temptation. నాకేమో ఈ శోధనలు ఉన్నాయి. I am not having a breakthrough. నాకు ఎక్కడ కూడా వీటికి ఒక నిలుపుదల అనేది లేదు. So why Lord is putting me through this fiery situation? ఎందుకు ఈ యొక్క అగ్ని కొలిమి పరిస్థితులు కూడా దేవుడు నన్ను ఉంచుతున్నాడు. So when we go through all those questions in our minds, మన మనసులో ఇట్లాంటి ప్రశ్నలన్నిటి గుండా మనం వెళ్తున్నప్పుడు when we look into Joseph, యేసేపు జీవితాన్ని మనం it చూస్తే gives lot of encouragement to us. మనకు ఎంతో ప్రోత్సాహం కలుగుతుంది. Those periods of testing, చూడండి ఈ యొక్క పరీక్షల కాలం అంతా కూడా is designed by God. ఇదంతా కూడా దేవుని చేత రూపొందించబడింది. It is custom designed for your life. ఇది దేవుడు నీ జీవితంలో పట్ట కూడా అది దేవుడే దాన్ని తయారు చేసి The పెట్టాడు. Lord has a purpose for us to go through a particular phase. ఇట్లాంటి పరిస్థితుల గుండా వెళ్ళేదాని కొరకై దేవుడే ఒక కార్యం లేదంటే ఒక ఉద్దేశం తను కలిగి ఉన్నాడు. Many times, చాలా with సార్లు our finite mind, we cannot understand all these things. మనకున్న ఈ చిన్న మెదడుతో ఈ యొక్క చాలా పెద్ద పెద్ద సంగతులు అంటే దేవునికి సంబంధించిన సంగతులు మనం అర్థం We చేసుకోలేము. just need to trust Him. మనము ఆయన విశ్వాసం ఉంచడమే. Trust in the sovereignty of the Lord. దేవుని యొక్క సార్వభౌమత్వం మీద మనము ఆ నమ్మకమును విశ్వాసం
విశ్వాసం ఉంచాలి, lean on to him. ఆయన మీద ఆధారపడాలి. And in every situation, ప్రతి సందర్భంలో కూడా God will help us to move forward. ముందుకు వెళ్లే దాని కొరకై, కొనసాగే దాని కొరకై దేవుడు మనకు సహాయపడతాడు. These are few principles from the life of Joseph. యోసేపు జీవితం నుండి మనం నేర్చుకోదగిన ఈ కొన్ని సిద్ధాంతములు లేదంటే నియమాలు. First of all, మొట్టమొదటిది we saw his absolute faith in the Lord. మొట్టమొదటి మనం చూసాము యోసేపు తన సంపూర్ణమైన విశ్వాసమును దేవుని యందు ఉంచాడు. He had saving faith, తనకు మొట్టమొదటి రక్షించే a విశ్వాసం, separating faith, ప్రత్యేకపరచబడే an విశ్వాసం, overcoming faith, జయించే విశ్వాసం, and a heaven-centric faith. పరలోక సంబంధమైన విశ్వాసం ఉంది. He had absolute faith in the purposes of God. దేవుని యొక్క ఉద్దేశములపై తన సంపూర్ణమైన నమ్మకమైన విశ్వాసం కలిగి Absolute faith in the plan of God. దేవుని యొక్క ఉద్దేశం లేదంటే దేవుని యొక్క ప్రణాళిక మీద కూడా తన సంపూర్ణమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. Absolute faith in the protection of the Lord. దేవుని యొక్క కాపుదల మీద కూడా తన సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. Absolute faith in the sovereignty of the Lord. దేవుని యొక్క సార్వభౌమత్వం మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. Nothing happens in my life without his purview, without his approval. దేవుని యొక్క అనుమతి లేనిది, దేవుని యొక్క సంకల్పం లేనిది ఏది కూడా నా జీవితంలో జరగదనే సంగతి యోసేపు తెలుసుకున్నాడు. Nothing happens in my life. నా జీవితంలో even ఏది my struggles, even my tears, even my sickness, nothing happens in my life without a purpose of the Lord. ఒక ఉద్దేశం లేకుండా, దేవుడు నిశ్చయించిన ఉద్దేశం లేకుండా నా జీవితంలో కష్టములు లేదంటే శోధనలు లేదంటే పరీక్షలు ఇట్లాంటి ఏవి కూడా జరగవనే సంగతి యోసేపు తెలుసుకున్నాడు. That is why he never wavered in his faith. అందుకే తన విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా నీరసించిపోలేదు, వెనక తగ్గలేదు. That is what we need to learn. మనం కూడా అదే సంగతి ఆ పాఠం నేర్చుకోవాలి. Many times, చాలా సార్లు as young people, యవనస్తులంగా when we go through tough times, మనం కష్టమైన పరిస్థితులు గుండా when we go వెళ్తున్నప్పుడు, through waiting periods, మనం ఈ యొక్క వేచి ఉండే కాలం గుండా వెళ్తున్నప్పుడు we slowly start disbelieving God. మనం దేవునిని నమ్మకుండా ఉండే దాని కొరకైనా అనేక సార్లు ప్రయత్నం We చేస్తుంటాం. trust God, మనం distrust God, దేవుని నమ్మకుండా and go away in backsliding in our spiritual life. మన యొక్క ఆత్మీయమైన జీవితంలో వెనుకబడిపోయే వారంగా ఉంటాం. That is why అందుకే we were not able to progress. అందుకే మనము ఆ యొక్క పురోగతి లేదంటే ముందుకు సాగలేని వారంగా ఉంటాం. Joseph had an absolute faith in the sovereignty and workings of the Lord. యోసేపు తన సంపూర్ణమైన విశ్వాసమును, ఆ నమ్మకమును దేవుని యొక్క సార్వభౌమత్వం మీద తాను కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు చేసే ప్రతి ప్రణాళికను తాను నమ్మినాడు, విశ్వసించినాడు. Secondly, రెండవ he సంగతి, had the fear of the Lord. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. That is what kept him away from every temptation. ప్రతి శోధన నుండి తప్పించుకునే దాని కొరకై లేదంటే తప్పించబడే దాని కొరకై దేవుని యందు భయభక్తులు ఆయనకు సహాయపడినాయి. He did not fear man. ఎక్కడ మనుషులకు ఎక్కడ కూడా He భయపడలేదు. only feared God. దేవుని యందు మాత్రమే తన భయము He భక్తిని went కలిగి ఉన్నాడు. through every temptation that you and I go through. ఆయన వెళ్ళిన శోధన గుండా మనం కూడా వెళ్తూ ఉంటాం. Temptations of the passions and the lusts of the flesh. ఈ యొక్క శరీరమును సంబంధించిన ఆశల పట్ల దానికి సంబంధించిన శోధన, Temptations of possessions. ఈ యొక్క స్థాయిని ఏదో అంతస్తును కలిగి ఉండాలని, Possessions. ఆస్తులు కలిగి ఉండాలని, Temptation of power and pride. ఈ యొక్క అధికారము, గర్వము, దీనికి సంబంధించిన ఈ శోధన ఉంటుంది. As we grow in our life, మన యొక్క జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు all these temptations will come. ఈ శోధనలన్నీ కూడా వస్తాయి. Temptations of the woman. ఈ యొక్క స్త్రీ సంబంధించిన శోధన కూడా వస్తుంది. Temptations of wealth. ఈ యొక్క సంపాదన లేదంటే ఐశ్వర్యానికి సంబంధించిన శోధన కూడా వస్తుంది. Temptations of power. ఈ అధికారము కలిగి ఉండాలనే శోధన కూడా వస్తుంది. In various phases of our life, చూడండి, మన జీవితంలో వివిధ దశల్లో we get this temptation. ఈ యొక్క శోధనను మనం పొందుకుంటాం. No one is exception. ఎవరికి కూడా మినహాయింపు లేదు, Everybody, అందరికి వస్తుంది. we all have to go through this temptation. ఖచ్చితంగా అందరూ కూడా ఈ శోధన గుండా వెళ్ళాల్సిందే. In different angles, అయితే వేరే వేరే కోణాల్లో different జరుగుతుంది, levels. వేరే వేరే స్థాయిలో జరుగుతుంది. But when you look into Joseph, అయితే యోసేపు జీవితంలో at చూస్తే teenage, ఆయన యొక్క యవన ప్రాయంలో how he overcame this kind of temptation. ఏ విధంగా ఇట్లాంటి శోధనలను తాను అధిగమించినాడు, జయించినాడు. Because of the fear of the Lord. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడా అనే కారణం How మాత్రమే. can I do this wickedness and sin against God? ఇంతటి ఘోరమైన దుష్కార్యమును నా దేవునికి వ్యతిరేకంగా విరుద్ధంగా ఏ విధంగా నేను చేయగలను అంటాడు. When we have that fear, మనం ఎప్పుడైతే అట్లాంటి భయం కలిగి we ఉంటామో will run away from temptation. మనం ఆ పాపము నుండి శోధన నుండి మనం పారిపోయేవారుగా We ఉంటాం. will not dare to do any sin against him. దేవునికి విరోధంగా ఏ పాపమును ఏ తప్పిదమును మనం చేయకుండా భయపడి మనం దూరంగా వెళ్ళిపోయేవారు The ఉంటాం. third principle we learned, మూడవ నియమము ఏంటంటే the fellowship with God. దేవునితో సహవాసము. In the midst of all the ups and downs of his life, తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా we see the phrase repeated again and again, the Lord was with Joseph. అక్కడ ఒక మాట తరచుగా 4 సార్లు దాదాపు చెప్పబడింది. ఏమంటే ఈ దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు. Oh, he was with him in the Potiphar's house. పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. He was with him in the prison. ఆ యొక్క చెరసాల కూడా దేవుడు He తోడుగా was ఉన్నాడు. with him on the throne. సింహాసనం మీద ఉన్నప్పుడు కూడా In every phase of his life,
తన జీవితంలో ప్రతి అంతస్తులో కూడా independent of the circumstances around him, తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమి అయినప్పటికీ కూడా he always had that close communion fellowship with the Lord. దేవునితో ఆ యొక్క సమీపమైన సహవాసం, ఎంతో దగ్గర సహవాసమును యోసేపు దేవునితో కలిగి ఉన్నాడు. So you and I, నీవు నేను కూడా when we grow in our life, మన జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు, to increase in our career, మన యొక్క భవిష్యత్తులో లేదంటే మన రానున్న దినాల్లో మనం ఎదగాలంటే, increase in our spiritual life, మనకు ఆత్మ జీవితంలో ఎదగాలి అంటే we need to have that constant communion with him. మనము దేవునితో నిరంతర ఎప్పుడు ఉండే ఆ సహవాసం కలిగి ఉండాలి. Fourth principle, నాలుగవ నియమం ఏంటంటే the faithfulness of Joseph. యోసేపు యొక్క నమ్మకత్వం గురించి చూడవచ్చు. Faithful in small things, చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు. faithful in the hidden things, అంటే రహస్యమైన విషయాల్లో కూడా దాని నమ్మకంగా ఉన్నాడు. faithful in planning, తాను ఒక పనిని ఆలోచన చేసే విషయంలో కూడా తను నమ్మకంగా ఉన్నాడు. faithful in execution of the plan, ఆ చేసిన ప్రణాళికను నిర్వహించే విషయంలో, చేసే విషయంలో కూడా నమ్మకంగా ఉన్నాడు. faithful in the money matters, ఈ యొక్క డబ్బు సంబంధించిన విషయాల్లో కూడా తాను ఎంతో నమ్మకంగా ఉన్నాడు. faithful to the work committed to him, తానుకు ఏ పని అయితే ఇవ్వబడిందో ఆ పని విషయంలో కూడా ఎంతో నమ్మకంగా ఉన్నాడు. faithful in his calling, తన పిలుపు విషయమై కూడా నమ్మకంగా ఉన్నాడు. faithful in giving glory to God and God alone, దేవునికి మాత్రమే, దేవునికి మహిమను ఇచ్చే ఆ విషయంలో కూడా ఎంతో నమ్మకంగా ఉన్నాడు. Fifthly, ఐదో సంగతి, Joseph was a foreshadow, a mirror image of Jesus Christ. ఐదో సంగతి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారికి ముంగుర్తుగా లేదంటే ప్రతిబింబంగా తాను ఛాయారూపంగా ఉన్నట్టు మనము యోసేపును మనం చూడవచ్చు. The very purpose of you and me is to be representatives of Jesus Christ in our workplaces, in our neighborhood. చూడండి, మన విషయంలో కూడా దేవుడు కలిగిన ఉద్దేశం ఏంటంటే మన పని చేసే ప్రదేశంలో మన ఇరుగు పొరుగు వారితో మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారికి ప్రతినిధులముగా, ప్రతిబింబములుగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. That's how he became a fruitful bough. ఈ కారణాలన్నిటిని బట్టి యోసేపు ఫలించే కొమ్మగా అయినాడు. In Genesis chapter 49, ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనం, Joseph is a fruitful bough. యోసేపు ఫలించేడు కొమ్మ, a fruitful bough by a well. ఊట యొద్ద ఫలించేడు కొమ్మ. He was rooted and planted by a well. చూడండి, ఊట యొద్ద నాటబడిన కొమ్మగా తానున్నాడు. That is why he was able to grow. ఆ కారణాన్ని బట్టి ఈ నాటబడిన పరిస్థితి చక్కగా ఉంది కాబట్టి తాను ఎదుగుతున్నాడు. He was able to become fruitful. తాను ఫలించడి కొమ్మగా అయిపోయాడు. His branches run over the wall. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించేగా ఉన్నాయి. Verse 23, 23లో, the archers have bitterly grieved him. విలుకాండ్రు అతను వేధించిరి, shot at him, వారి బాణములు వేసి and hated him. ఆయన అసహించుకున్నారు. But his bow remained in strength. అయితే తన యొక్క విల్లు బలమైనదిగా ఉన్నది. Because of the strength of the Lord, అయితే దేవుడు ఇచ్చిన ఆ సహాయమును బట్టి, because the shepherd of the Lord, దేవుడు కాపరిగా ఉన్నాడు కాబట్టి, because he is the stone of Israel, ఇశ్రాయేలుకు బండగా ఉన్నాడు కాబట్టి, Lord gave him victory. దేవుడు ఆయనను విజయవంతుడిగా చేశాడు, విజయాన్ని ఇచ్చాడు. We see four things here. 4 సంగతులు చూసాం ఇక్కడ. There is a well in Joseph's life. యోసేపు జీవితంలో ఒక well ఒక నీటి ఊట ఉంది. There is a well, ఒక నీటి ఊట ఉంది. there is a wall, అక్కడ ఒక గోడ కూడా ఉంది. there is a warfare, అక్కడ యుద్ధం కూడా ఉంది. there is a win, victory. తర్వాత విజయం కూడా ఉంది. Joseph is a fruitful bough. యోసేపు ఫలించాడు కొమ్మ. How he became fruitful? ఏ విధంగా తాను ఫలించే వ్యక్తిగా అయ్యాడు? He was planted at a well. ఒక బావి దగ్గర లేదంటే ఊట దగ్గర తాను నాటబడినాడు. A well in his life. తన జీవితంలో ఈ యొక్క ఊట ఉంది. There is a wall in his life. తన జీవితంలో ఒక గోడ కూడా ఉంది. There is a warfare in his life. తన జీవితంలో ఒక యుద్ధం కూడా జరిగింది. And there is win in his life. తన జీవితంలో విజయం కూడా ఉంది. If you want to be victorious, మనం కూడా విజయవంతమైన వ్యక్తులుగా ఉండాలంటే, we need to be planted near a well. ఈ యొక్క ఊట దగ్గర మనం నాటబడిన వారంగా మనం ఉండాలి. The wall speaks about growth. ఈ యొక్క గోడ అనేది అభివృద్ధికి సాదృశ్యంగా ఉంది. His branches run over the wall. ఈ యొక్క చూడండి, ఈ యొక్క కొమ్మలు అనేవి ఆ గోడ మీద ఎక్కి వ్యాపించినవిగా ఉన్నాయి. That means expanding ministry. అంటే పరిచర్య అనేది అంతకంతకు అభివృద్ధి చెందుతూ వెళ్ళటం. Expanding career. ఆ యొక్క భవిష్యత్ అనేది అభివృద్ధి చెందుతూ వెళ్ళటం. So expanding sphere of influence. ఈ యొక్క ప్రాబల్యం అనేది పెరుగుతూ పోవటం. So as you work for the Lord, నువ్వు ప్రభు కొరకే ఎంతగా పనిచేస్తావు, as you planted near a well, ఈ యొక్క ఊట దగ్గర నువ్వు నాటబడిన వ్యక్తిగా ఉంటావు. will expand your sphere of influence. నీ యొక్క ప్రాబల్యం లేదంటే నీ యొక్క పరిమాణం అనేది అది పెంచబడుతూ దాని అభివృద్ధి చెందిన ఆ కార్యంగా అది ఉంటుంది. The Lord will make you prosperous. దేవుడు నిన్ను అక్కడ ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేస్తాడు. Want to make you fruitful. దేవుడు నిన్ను ఫలించే వ్యక్తిగా కూడా చేస్తాడు. Fruitful and useful to others. చూడండి, ఫలవంతంగా మాత్రమే కాకుండా పనికొచ్చే విధంగా కూడా ఉండేటట్టు In చేస్తాడు. that process,
process, ఈ యొక్క కార్యంలో there is a warfare. ఈ యొక్క యుద్ధం కూడా There ఉంటుంది. will be enemies. అక్కడ శత్రువులు There కూడా will ఉంటారు. be attacks. అక్కడ ఖచ్చితంగా There will be హింస people pulling you down. అక్కడ నేను కొంతమంది వెనక లాగుతారు. But the Lord will give you victory. అయితే దేవుడే నీకు విజయం That ఇచ్చేవాడు. is what we see from the life of Joseph. యోసేపు జీవితం నుండి మనం ఈ సంగతులు మనం చూడగలము. How he was successful, ఏ విధంగా తాను విజయవంతమైన వ్యక్తిగా అయ్యాడు. because he was rooted at a well. తాను ఓట యొద్ద నాటబడిన వ్యక్తిగా తనున్నాడు. Jeremiah chapter 17, ఇర్మియా 17వ అధ్యాయం. we see the same thing. అక్కడ అదే సంగతి మనం చూస్తాం. 17 verse 8, 17వ అధ్యాయం 8లో he shall be like a tree planted by the waters, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, which spreads out its roots by the river. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. దాని వేర్లు తన్నును. And verse lastly, చివరగా it will not cease from yielding fruit. చూడండి, వర్షము లేని సంవత్సరాన చింత నొందదు కాపు మానదు. So here we see a tree ఇక్కడ ఒక చెట్టును చూస్తున్నాం. planted by the water, అది జలముల యొద్ద the నాటబడింది. roots are spread by the river, దాని యొక్క ఏర్లు కాలువల దగ్గర ఉన్నాయి. and it is bringing fruit. అది ఫలమును ఫలించేదిగా ఉంది. Verse 7, 7వ వచనంలో this is a man, blessed is the man who trusts in the Lord, యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు. whose hope is in the Lord. యెహోవా వానికి ఆశ్రయంగా ఉండు. When you trust him, ఎప్పుడైతే నువ్వు ఆయన నమ్ముకుంటావో you will be like a tree నీవు ఒక చెట్టు వలె ఉంటావు. planted by the waters, జలముల యొద్ద నాటబడినదిగా, whose roots go spread by the river, దాని వేళ్ళు ఈ యొక్క కాలువల ఓరన ఉన్నట్టుగా, and it grows and brings fruit. అది ఎంతో ఫలంనిచ్చేదిగా కాపునిచ్చేదిగా ఉంటుంది. Even in the time of heat, అది వర్షము లేని సంవత్సరంలో in కూడా, the time of drought, అది వర్షం లేని పరిస్థితుల్లో కూడా, కరువున పరిస్థితుల్లో కూడా it will bring fruit. అది కాపునిచ్చేదిగా, That అంటే means పంటనిచ్చేది, ever bearing fruit. అది ఎప్పుడు కూడా కాపునిచ్చేదిగా ఉంటుంది. So in this verse, ఈ యొక్క వచనంలో we see two key words, రెండు ప్రాముఖ్యమైన పదాలు ఉన్నాయి. roots అది వేర్లు, and fruits. ఫలములు. Very important. చూడండి ఎంతో ప్రాముఖ్యమైనవి. So very rhyming words. చూడండి ఎంతో రైమింగ్ వర్డ్స్ లాగా So ఉన్నాయి. today, ఈ దినాన even if you forget the 40 minutes message, remember these two words, 40 నిమిషాల వర్తమానం మర్చిపోయినా కూడా ఈ యొక్క రెండు పదాలు జ్ఞాపకం పెట్టుకోవచ్చు. roots, వేర్లు, fruits. ఫలములు. నువ్వు కూడా రైమింగ్ వర్డ్ చెప్పు. వేర్లు, ఫలములు. Roots and fruits. వేర్లు, ఫలములు. We all know English. మనకు ఇంగ్లీష్ తెలుసు కదా. Learn these two words. ఈ రెండు పదాలు నేర్చుకోండి. Roots, వేర్లు, fruits. ఫలములు. These two are important. ఈ రెండు ప్రాముఖ్యమైనవి. So in our spiritual life, మన యొక్క ఆత్మీయమైన or జీవితం, in our career, మన భవిష్యత్ జీవితంలో these two are important concepts. ఈ రెండు ఎంతో ప్రాముఖ్యమైన సంగతులు. Roots and fruits. వేర్లు మరియు ఫలములు. If you want to be a fruitful bough, ఒక ఫలించేడు కొమ్మగా నీవు ఉండాలంటే you must be rooted in Christ. నీవు నీ యొక్క వేర్లు ప్రభులో, యేసుక్రీస్తు ప్రభులో నాటబడిగా And ఉండాలి. you must bear fruit for Christ. క్రీస్తు కొరకు నువ్వు ఫలములు అందించేవాడుగా, ఇచ్చేవాడుగా నువ్వు ఉండాలి. Roots and fruits. ఈ యొక్క వేర్లు, ఫలములు. What do you mean by roots? ఈ యొక్క వేర్లు అంటే ఏమిటి? Roots are very important. ఈ యొక్క వేర్లు ఎంతో ప్రాముఖ్యమైనవి. And roots talk about our foundations and fundamentals. చూడండి, వేర్లు అనేది మన యొక్క పునాదికి, లేదంటే మన యొక్క ప్రాథమికమైన సంగతుల గురించి మాట్లాడుతుంది. If you look at a tree, మనం ఒక చెట్టును చూస్తే the roots are very important for us to sustain and to grow. ఆ చెట్టు బ్రతకాలంటే, తర్వాత బ్రతికి అది ఎంతో అభివృద్ధి చెందాలంటే వేర్లు అనేవి ఎంతో ప్రాముఖ్యమైనవి. Roots help the tree to draw water, minerals and nutrients from the ground and supply to the tree branches, and so that the tree can bear fruit. ఈ చెట్టు బ్రతుకులాగిన వేర్లను ఏం చేస్తాయంటే, ఈ భూమిలో నుండి కావలసిన నీళ్లు, కావలసిన మూలకాలు, పదార్థాలు, ఆహారము, వీటన్నిటి కూడా ఈ వేర్లు తీసుకొని అవి చెట్టుకు అందించి చెట్టు అభివృద్ధి చెందలాగిన ఈ వేర్లు సహాయపడతాయి. Unless the roots are strong, the tree cannot sustain the storms. చూడండి, ఈ యొక్క వేర్లు బలంగా లేకపోతే చెట్టు అది నిలవలేదు. ఈ యొక్క ఆ తుఫాను లేదంటే వర్షం గట్టి వచ్చినప్పుడు అవి నిలబడలేవు. So for the tree to get stability and strength and growth, roots are important. చూడండి, ఒక చెట్టు అది తాను చక్కగా ఉండాలంటే, అభివృద్ధి చెందాలంటే, దృఢంగా బలంగా ఉండాలంటే వేర్లు అనేవి ఎంతో ప్రాముఖ్యమైనవి. So if you go to coastal area, మీరు ఒక కోస్తా ప్రాంతానికి వెళ్తే, West Godavari, East Godavari, ఈస్ట్ గోదావరికి వెళ్తే you see these coconut trees. ఈ కొబ్బరి బొండాల చెట్లు తెలుసు కదా. So they grow very tall. చాలా పొడుగ్గా పెరుగుతాయి అవి. And but their root look to be very small. అయితే చూస్తే వేర్లు మాత్రం చాలా చిన్నగా ఉంటాయి. Most of the time you see them by the side of these canals, rivers. చాలా సార్లు వాటిని ఆ యొక్క కొబ్బరి చెట్లు కనుక గమనిస్తే ఆ
గోదావరి నదికి పక్కనే ఉంటాయి అవన్నీ కూడా. And that is why they are very fruitful, అందుకే అవి ఎంతో ఫలవంతంగా always ఉంటాయి, green, ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయి, always bearing fruit. ఎప్పుడు కూడా బోండాలు కొబ్బరి బోండాలు ఇస్తూనే ఉంటాయి. So when you see the roots, ఆ యొక్క వేర్లు కనుక గమనిస్తే they are very strong. అవి చాలా బలంగా ఉంటాయి. So in the coastal area, ఈ you యొక్క get these cyclones all the time, కోస్తా తీర ప్రాంతాల్లో చూస్తే ఎప్పుడు కూడా ఈ తుఫాన్లు వస్తూనే ఉంటాయి. but you don't see any coconut tree falling. అయితే ఈ కొబ్బరి బొండాల చెట్లు పడిపోతున్నట్టు లేదా పడిపోయినట్టు ఎక్కడో చూడం. I was coming from Gachibowli. గచ్చిబౌలి నుండి వస్తున్నాను. For this small rain, half of the trees fell down on the road. ఈ వచ్చిన ఇప్పుడు ఈ చిన్న వర్షానికి సగం చెట్లు పడిపోయిన రోడ్ల మీద, Because the roots are not there. ఎందుకంటే వేర్లు లేవు. అవన్నీ మన కోసం డెమో ప్లాంట్స్ ఇవన్నీ. ఇవన్నీ కూడా ఏదో పేరు కోసం వేసిన చెట్లు ఇవన్నీ. So but the real trees, అయితే నిజమైన చెట్లు ఎట్లుంటాయి their roots are very important. వారి యొక్క వేర్లు ఎంతో ప్రాముఖ్యమైనవి. This coconut tree, ఈ యొక్క కొబ్బరి it చెట్లు has one main root. అది ఒక ప్రాముఖ్యమైన వేరు ఒకటి ఉంటుంది, తల్లివేరు అంటారు. తల్లి వేరు అంటారు. So near to that, దాని చుట్టుపక్కలన్నీ కూడా there are so many other smaller roots. తర్వాత వాటి చుట్టుపక్కల కొన్ని వేర్లు ఉంటాయి, పిల్లవేర్లు. పిల్ల వేర్లు ఇది అంటారు. తల్లివేరు, తల్లివేరు, పిల్లవేర్లు. పిల్ల వేర్లు. So all these give the strength and stability to the tree. ఈ తల్లివేరు పిల్లవేర్లు అన్ని కలిసి చెట్టుకు ఒక బలాన్ని ఇచ్చేగా ఉంటాయి. This mother root, ఈ యొక్క తల్లివేరు ఏం it చేస్తుంది, goes deep into the ground అది భూమిలోకి ఎంతో లోతుగా వెళ్తది, for several feet inside, చాలా అడుగుల లోపలికి వెళ్తది. so that it can bring the complete strength to the tree in whatever the circumstances it goes through. చూడండి, ఈ యొక్క తల్లివేరు ఏం చేస్తుందంటే చాలా లోతుకి వెళ్ళిపోయి ఈ పైన చెట్టుకు ఎంతో దృఢత్వాన్ని ఇచ్చేదాని కొరకై, ఆ బలాన్ని ఇచ్చేదాని కొరకై అది అట్లా తల్లివేరు అట్లా లోపలికి వెళ్ళి పాతుకుపోతుంది. So many storms will come, ఎన్నో తుఫాన్లు వస్తాయి, but nothing can shake the tree. ఆ చెట్టుని ఏది కూడా కదిలించలేవు. Some trees, కొన్ని చెట్లు they are ఉంటాయి, not even straight also. అవి కొన్ని నిటారుగా కూడా ఉండవు, Some are slanted, కొన్ని ఏమో ఇట్లా వంగిపోయి ఉంటాయి, some are like this. కొన్ని వంకర టింకరగా ఉంటాయి. So whatever the shape they are, చూడండి, ఆ వాటి ఆకారం ఎట్లున్నప్పటికీ కూడా so the root brings that strength and stability to the tree. ఈ యొక్క చెట్టుకున్న వేరు లేదా ప్రాముఖ్యమైన వేర్లు అన్ని కూడా ఆ యొక్క చెట్టుకు శక్తిని, ఆ దృఢత్వాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. And they must be planted near the waters. అవి అన్ని కూడా ఎక్కడ నాటబడి ఉన్నాయంటే జలముల దగ్గర నాటబడి ఉన్నాయి. Continuous supply of water is important. చూడండి, ఈ యొక్క నిరంతరము ఆ యొక్క నీటి సరఫరా అనేది చెట్టుకు ఎంతో ప్రాముఖ్యమైనది. A couple of years back, కొన్ని సంవత్సరాల so క్రితం I went to my sister, మా యొక్క సహోదరి దగ్గరికి వెళ్ళాను. and they are in that coastal area. ఆ యొక్క కోస్తా తీర ప్రాంతాల్లో I ఉన్నారు. bought 3 coconut plants. ఒక 3 కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి, కొబ్బరి మొక్కలు తీసుకొచ్చాను. కొబ్బరి మొక్కలు So తీసుకొచ్చారు. I thought I will put them in my house, Gachibowli. గచ్చిబౌలిలో మా ఇంట్లో వేద్దాం అనుకున్నాను. So I brought them all the way from there, అక్కడ నుండి అంత దూరం నుండి తీసుకొని వచ్చాను, planted them in my house, మా ఇంట్లో వాటిని వేసాను. but they are not growing. అయితే అవి ఎదగట్లేదు. Why? ఎందుకు? Because there is no water. అక్కడ నీళ్లు లేవు, మనకే నీళ్ళు లేవు, కొబ్బరి చెట్టుకి ఎక్కడ పోస్తాం? మనకే నీళ్లు లేవు, తాగడానికే నీళ్ళు లేవు, వాటికి ఎక్కడ And పోస్తాం? they need to have continuous supply of water. చూడండి, కొబ్బరి చెట్లకి ఎట్లా అంటే ఎప్పుడు కూడా నీళ్లు ఉంటూనే ఉండాలి, 24 hours water is important. ప్రతి క్షణం కూడా నీరు ఉండాలి. That's why then only they will grow. అప్పుడు మాత్రమే అవి అభివృద్ధి చెందుతాయి. So my coconut plants, మేము వేసుకున్న కొబ్బరి చెట్లు అట్లున్నాయి. 3 ఏళ్ళైనా అది ప్లాంట్ లాగానే ఉంది. అది 3 సంవత్సరాలైనా కూడా వేసిన మొక్క వేసిన లాగే ఉంది. That is now a demo plant now. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఏదో చూడటానికి లేదంటే డెమో లాగా ఉంది మాత్రం. Our croton plants we have, మనకు క్రోటన్ చెట్లు ఉంటాయి కదా, those don't bear any fruit. ఆ వాటికి ఎట్లాంటి ఫలాలు ఫలించవు, ఊరికనే show plants. షో ప్లాంట్స్ అంటారు. So this coconut tree also became a show plant because there is no water for them. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్టు కూడా ఎట్లా అంటే షో ప్లాంట్ లాగా అయిపోయింది, ఎందుకంటే నీళ్ళు లేని కారణం. That is why ఆ కారణం God's word says, నేను వాక్యం చెప్తాను, you must be like a tree planted by the waters. మనం ఎలా ఉండాలంటే ఒక చెట్టుగా, ఆ చెట్టు జలముల యొద్ద నాటబడిన చెట్టుగా ఉండాలి. And your roots must be strong. మన యొక్క వేర్లు అది చాలా దృఢంగా ఉండాలి. What do these roots represent? ఈ యొక్క వేర్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? Roots represent foundations and fundamentals. ఈ యొక్క వేర్లు పునాదికి సాదృశ్యంగా ఉన్నాయి, అంత మాత్రమే కాదు ప్రాథమికమైన సంగతులకు సాదృశ్యంగా ఉన్నాయి. Fruits talk about our prosperity and productivity and usefulness. మన యొక్క ఫలములు దేనికి సాదృశ్యంగా ఉన్నా అంటే మనం అందించే ఫలము, మనము ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతున్నామో దానికి సాదృశ్యంగా ఈ ఫలాలు ఉన్నాయి. So unless our fundamentals are strong and correct, we cannot be fruitful. మన యొక్క పునాది లేదంటే మనకు ప్రాథమికమైన సంగతులు అవి ఎంతో దృఢంగా ఉన్నట్లయితే గానీ మన ఫలములు అవి అందించే ఫలభరితంగా ఉండవు. So we need to take root below and bear the fruit above. చూడండి, మనము వేర్లు అనేవి ఎంతో లోపలికి లోతుగా అవి నాటబడినగా ఉండాలి, మన యొక్క ఫలములు ఎంతో ఉన్నతమైనవిగా ఎంతో చక్కగా ఫలములు అందించే స్థితిలో ఉండాలి. Isaiah 37, యెషయా గ్రంథం 37 31. 31. Isaiah 37, 31. యెషయా 37, 31. Shall we read this together? మనం అందరం కలిసి ఇది మాట చదువుకుంటాం.
37:31. 37-31. And the remnant who have escaped of the house of Judah shall again take root downward and bear fruit upward. యూదా వంశంలో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. వేరు తన్ని మీదికెదిగి. We need to take root below. మనము ఆ వేరు అనేది లోపలికి లోతుగా నాటబడినదిగా ఉండాలి. And bear the fruit above. ఈ యొక్క ఫలము ఎదిగి ఫలించేదిగా ఉండాలి. Same thing we read in 27:6 Isaiah. మనము 27 అధ్యాయం 6వ వచనంలో కూడా యెషయా గ్రంథంలో మాట చదువుతాం. 27:6. 27 అధ్యాయం 6వ వచనం. Those who come he shall cause to take root in Jacob. Israel shall blossom and bud and fill the face of the world with fruit. చూడండి, రాబో దినముల్లో ఈ యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగిర్చిపోయును, వారు భూలోకమును ఫలభరితంగా చేయుదురు. వేరు పారును చిగిర్చిపోయును. So he will take root below. Take root below. ఈ యొక్క వేరు ఎంతో లోతుగా అది నాటబడింది. And bear the fruit above. అది ఎంతో పైకి ఎదిగి ఫలించేదిగా ఉంటుంది. So in other words, వేరే మాటలు the Lord was telling, దేవుడు చెప్పే సంగతి, we need to grow deeper and grow higher. మనం ఎంతో లోతైన విధానంలో నాటబడి తద్వారా ఎదిగిట వలన మనం ఎంతో ఉన్నతమైన ఫలములు అందించగలము. So roots are fundamentals. ఈ యొక్క వేర్లని ఎంతో ప్రాథమికమైన సంగతులు. They are foundational. అవి పునాదులు వంటివి. If you want to grow, మనం ఎదగాలంటే, if you want to excel, మనము అభివృద్ధి పొందాలంటే, if you want to be a blessing to others, మనము ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలంటే, if you want to useful to the Lord, మనము ప్రభు కొరకై వాడబడే వారంగా ఉండాలంటే, your roots must be strong. మన యొక్క వేర్లని ఎంతో దృఢముగా శక్తి కలిగినగా ఉండాలి. Deeper. అవి ఎంతో లోతుగా నాటబడగా. Fundamentals and foundations must be strong. అయ్యి ఈ యొక్క ప్రాథమికమైన సంగతులు పునాదులు అనేవి ఎంతో దృఢంగా ఉండాలి. That is same for spiritual life as well as our career. చూడండి, మన ఆత్మీయ జీవితమునకు కూడా అవే పునాదులు. అంత మాత్రమే కాదు, మనం ఎదిగి ఫలించి అభివృద్ధి చెందాలి మన భవిష్యత్తులో అంటే కూడా అవే సంగతులు. If you are a student, నీవు గనుక ఒక విద్యార్థి అయితే, you need to build your foundations strong. చూడండి, మీ పునాదులు అనేది ఎంతో స్థిరమైనవిగా కట్టబడాలి. If your foundations are weak, ఈ యొక్క పునాదులుగా అవి సరిగా లేవనుకోండి, you cannot crack the competitive exams. ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయం పొందలేరు. So when do you get the foundations? ఎప్పుడు ఈ పునాదులు మనం పొందుకుంటాం? 8th class, 8th class లో, 9th class, 9th class, 10th class, 10th class లో. Those years, ఈ యొక్క సంవత్సరాల్లో formative years. ఇవి ఎంతో ప్రాముఖ్యమైనవి. Those are foundational years. అవి పునాదులు అని చెప్పబడే సంవత్సరాలు అవి. In those years, ఆ యొక్క సంవత్సరాల్లో you learn algebra, ఆల్జిబ్రా you నేర్చుకుంటాం, learn mathematics, మ్యాథ్స్ you నేర్చుకుంటాం, learn science, సైన్స్ you నేర్చుకుంటాం, learn language, ఈ యొక్క భాషలు you learn నేర్చుకుంటారు, English. ఇంగ్లీష్ నేర్చుకుంటారు. All foundations are in your high school. చూడండి, ఈ యొక్క పునాదులు అనే లేదని ప్రాథమికమైన సంగతులన్నీ కూడా ఈ హై స్కూల్ లెవెల్లోనే నేర్చుకుంటాం. If your mathematics is very weak in 9th class, 9th క్లాస్ లో గనక లెక్కలు సరిగా చేయలేకపోయాం అనుకోండి, నీకు ఐఐటి రాదు. ఐఐటి రాదు. ఐఐటిలో రావాలంటే ఎక్కడ రావాలి? ఐఐటిలో 6వ తరగతిలో స్టార్ట్ కావాలి. 6వ తరగతిలో స్టార్ట్ కావాలి. దట్ ఈస్ వై అందుకనే దీస్ డేస్ ఈ దినాల్లో ఐఐటి కోచింగ్ ఇస్ స్టార్టింగ్ ఇన్ సే 5th క్లాస్ 6th క్లాస్. ఐఐటి కోచింగ్ 5వ తరగతి 6వ తరగతిలోనే ఆరంభిస్తున్నారు. బికాజ్ దే అండర్స్టూడ్, ఎందుకంటే వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు, హౌ మచ్ యు డు ఇన్ ఇంటర్మీడియట్ లో ఎంత నేర్చుకున్నప్పటికీ, ఎంత రుబ్బినా సరే, ఎంత రుద్దినా ఏమి రాదు. ముందల 8th క్లాస్ లో ఫౌండేషన్స్ పడాలి. ఈ యొక్క 8వ తరగతిలోనే ఆ యొక్క పునాదులు అనేది గట్టిగా ఉండాలి. సో ఇన్ అవర్ ఫార్మేటివ్ ఇయర్స్, ఈ యొక్క ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన ఈ సంవత్సరాలు, ఇన్ అవర్ టీనేజ్, ఈ యొక్క యవన ప్రాయంలో మేక్ షూర్ యువర్ ఫౌండేషన్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిన సంగతి ఏంటంటే మన యొక్క పునాదులు అవి దృఢమైనగా ఉన్నాయో చూసుకోవాలి. ఈవెన్ ఇన్ యువర్ లాంగ్వేజ్, మన భాషల విషయంలో కూడా. సపోజ్ యు వాంట్ టు బికమ్ ఏ ప్రీచర్, ఒక బోధకుడు అవ్వాలంటే, బికమ్ ఏ మేనేజర్, ఒక మేనేజర్ అవ్వాలంటే, యు నీడ్ టు హావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎంతో ప్రాముఖ్యమైనవి. వెన్ డు యు లెర్న్ దెం? ఎప్పుడు నేర్చుకుంటావు వీటన్నిటిని? 5th క్లాస్, 5వ తరగతిలో, 7th క్లాస్, 7th క్లాస్. If you don't learn proper English in 7th class, 7th క్లాస్ లో 7వ తరగతిలో సరైన ఇంగ్లీష్ నేర్చుకోలేదనుకోండి, you cannot learn in డిగ్రీలో అది ఎప్పటికీ కూడా అవ్వదు నీ వల్ల కాదు. Work for a software company, నీ సాఫ్ట్వేర్ కంపెనీకి we పనిచేస్తారు. have some very smart people. కొంతమంది చాలా తెలివిగల వారు ఉంటారు. They could do programming very well. వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రామింగ్ చాలా బాగా చేస్తారు. They work in latest technologies, cloud technology, DevOps technologies. చూడండి, ఈ ఆధునికమైన పరిజ్ఞానం అంతా కూడా వాళ్ళు వాడి వాటిని మంచిగా బాగా చాలా చక్కగా పనిచేస్తారు. But when we call them to customer calls, అయితే కస్టమర్ కాల్ కోసం పిలిచినప్పుడు they cannot speak proper English. సరిగా మాట్లాడటం లేదంటే ఇంగ్లీష్ భాష అనేది చాలా మాట్లాడలేని పరిస్థితులు They ఉంటారు. don't know proper grammar. ఈ యొక్క గ్రామర్ వ్యాకరణం సరిగా తెలియదు. మొత్తం ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, సింగులర్, ప్లూరల్ అంతా కిచిడి చేసి పెట్టేస్తారు. ఇదంతా కిచిడి అయిపోతుంది, అన్ని కూరగాయలు వేసి. That's why they are not able to grow. అందుకనే ఈ యొక్క పునాది సరిగా లేని However కారణం smart బట్టి that guy is, ఎంత తెలివి కలవాడైనా కూడా we cannot make him a manager.
manager. చూడండి ఆయనను ఈ యొక్క లేమి వల్ల లోపం వల్ల ఆయనను మేనేజర్ గా చేయలేము. What is the problem? సమస్య This ఏంటంటే guy is a very smart guy. ఆయన చాలా A తెలివిగల lot of people are like that. చాలా మంది అలానే ఉన్నారు. But the foundations of the language in 7th class, 8th class, those were missing. అయితే 7వ తరగతిలో 8వ తరగతిలో ఈ హై స్కూల్ లెవెల్లో నేర్చుకోవాల్సిన సంగతులు నేర్చుకోలేదు కాబట్టి ఈ యొక్క సమస్య ఏర్పడింది. So also, అలా అదే in our life, మన జీవితంలో if కూడా you want to achieve something for the Lord, ప్రభు కొరకై మనం ఏదైనా if you want సాధించగలమంటే to grow in your career, మన యొక్క భవిష్యత్తులో మనం ఎదగాలంటే do not spoil your formative years. ఈ యొక్క ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన యవన ప్రాయాన్ని మనము ఎప్పుడు కూడా పాడు చేసుకోకూడదు. Foundations are very, very ఈ important. యొక్క పునాదులు అనేవి ఎంతో ప్రాముఖ్యమైనవి. Some people, కొంతమంది they cannot pronounce properly. ఒక విషయాన్ని సరిగా పలకటం రాదు. If you want to be a singer, నువ్వు సింగర్ if you అవ్వాలనుకో, want to be a preacher, ఒక బోధకుడు అవ్వాలనుకో, you need to know pronunciation correctly. చూడండి ఒక పదాన్ని సరిగా ఉచ్చరించడం పలకటం అనేది రావాలి. When you ask them to sing, వారిని పాడవాడమన్నాం అనుకోండి, సా షా సా వాటికి ఏదికి ఉండదు అనమాట. షా బదులు సా పాడతారు, సా బదులు సా పాడతారు, అన్ని తప్పులు పాడతారు. ఇట్లే ఉంటుంది. అది ఎక్కడ నేర్చుకోవాలి? ఎక్కడ నేర్చుకోవాలి ఇవన్నీ? 5వ తరగతిలో. 5వ తరగతిలో. ఇప్పుడు రాదు ఇంకా. సో సమ్ పీపుల్ డోంట్ నో హౌ టు ప్రొనౌన్స్ వర్డ్స్. చూడండి ఒక పదాన్ని ఎలా ఉచ్చరించాలో పలకాలో తెలియదు. దట్ ఇస్ వై వీ హ్యావ్ సమ్ ప్రీచర్స్ టుడే. ఈ కాలంలో కొంతమంది బోధకులు ఉన్నారు. ఇంగ్లీష్ స్పీకర్స్ ప్రీచ్ ఇన్ తెలుగు స్లాంగ్. కొంతమంది ఇంగ్లీష్లో బోధించే వాళ్ళు తెలుగు స్టైల్లో మాట్లాడుతుంటారు. తెలుగులో ఇంగ్లీష్లో పలుకుతారనమాట. ఇంగ్లీష్లో మాట్లాడితే వాళ్ళకి తెలుగులో చెప్పినట్టే ఉంటుంది. డేవిడ్ అంటే దావీద్ అంటారు. అబ్రహాం అంట. అబ్రహాం ఈజ్ నాట్ అబ్రహాం. అబ్రహాం ఈజ్ అబ్రహాం. అబ్రహాం ఈజ్ అబ్రహాం. ఇంగ్లీష్ లాగా కనపలగాలి, తెలుగులాగా కనపలగాలి. ఎప్పుడు? 5వ తరగతిలో. ఇది 5వ తరగతిలో. అప్పుడు లేకపోతే మనం ఎంత పెద్ద బోధకులు అయినా సరే ఇట్లాంటి తప్పులే చేస్తే అందరికి తమ్ముడిని ఉన్నట్టు అందరు నవ్వుతారు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, చెప్పే సంగతి ఏంటంటే, when you are young, ఈ యొక్క యవన ప్రాయంలోనే you have right foundations. సరైన పునాదిని మనం కలిగి ఉండాలి. Foundations grip on the language. చూడండి ఈ యొక్క పునాది విషయం ఏంటంటే భాష మీద పట్టు It's కావాలి. very important. అది ఎంతో ప్రాముఖ్యమైనది. Grip on your subjects. ఇక మనం చదివే సబ్జెక్ట్ మీద It's very పట్టు ఉండాలి. important. అది ఎంతో In your ప్రాముఖ్యమైనది. formative years, ఈ యొక్క యవన ప్రాయంలో do not neglect the foundations. ఈ యొక్క పునాదులను మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్య So పెట్టకూడదు. that in spiritual life also, మన ఆత్మీయమైన జీవితంలో కూడా foundations are very ఈ important. యొక్క పునాదులు అనేది ఎంతో What ప్రాముఖ్యమైనది. you are believing, మనం ఏవైతే the విశ్వసిస్తున్నామో, right doctrine, మనం ఏదైతే నమ్ముతున్నామో the right సిద్ధాంతం, principles, ఏదైతే ఆ నియమాలు ఉన్నాయో, they must be set when you are in teens. చూడండి యవన ప్రాయంలోనే ఈ సంగతులన్నీ కూడా మనం ఆకలింపు That's చేసుకోవాలి. why God's word అంటే says, దేని వాక్యం చెప్తుంది. train the child in the way he should go. When he is big, he will not depart from it. వాళ్ళు నడవలసిన త్రోవను వానికి నేర్పు. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. So you and I నీవు నేను కూడా need to understand the foundational years are very, very precious. చూడండి ఈ యొక్క పునాదులను లేదంటే ప్రాథమికమైన సంగతులు నేర్చుకునే ఆ వయసు ఎంతో ప్రాముఖ్యమైన సంగతి అనేది మనం తెలుసుకోగలగాలి. We must be rooted in Christ. మనము క్రీస్తులో నాటబడిన వారంగా We ఉండాలి. must be rooted in the word of God. దేవుని వాక్య విషయంలో కూడా మనం నాటబడిన We వారంగా must be ఉండాలి. rooted and planted in the house of God. దేవుని ఇంటిలో మనం నాటబడిన వారంగా So ఉండాలి. if we are rooted in Christ, మనం క్రీస్తులో నాటబడిన you will never be shaken. ఎప్పుడు కూడా మనం కదిలించబడము. John's Gospel, యోహాను సువార్త chapter 15, 15వ అధ్యాయం verse 14, 14. sorry, verse 4 and 5. 4-5 వచనాలు. John's Gospel, యోహాను సువార్త chapter 15, 15వ verse అధ్యాయం 4 and 5. 4-5 వచనాలు. So this chapter talks about the fruitfulness. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా ఫలమును గురించి మాట్లాడుతుంది. Verse 4, 4వ వచనము. John 15:4, యోహాను సువార్త 15:4. abide in me నా యందు నిలిచి and I in you. మీ యందు నేను As నిలిచి the branches cannot bear fruit by itself unless it abides in the vine. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఏలాగు ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. Abide in me, నాయందు నిలిచి ఉండు. remain in me. నాయందు నిలిచి ఉండు. Unless you abide in me, మీరు నాయందు నిలిచి ఉంటేనే గాని you cannot bear fruit. మీరు ఫలమును That ఫలించలేరు. means you must be rooted in him. అంటే దాని అర్థము మనం ఆయనలో మనం నాటబడిన వారంగా Verse ఉండాలి. 5, 5వ వచనం. he who abides in me, ఎవడు నాయందు నిలిచిండునో he will bear much fruit. ఆయన బహుగా ఫలించును. Verse 6, 6వ if వచనం. anyone does not abide in me, ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల he will be cast out and will be withered. వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. Verse 10, verse 7, 7వ వచనం. if you abide in me నాయందు మీరు and my words abide in you, నాయందు మీరును మీ యందు నా మాట you నిలిచి ask ఉండాలి. whatever you desire and it shall be done to you. మీకేది ఇష్టమో అది కూడా అది మీకు అనుగ్రహింపబడును. So again and again, చూడండి మరలా మరలా the చెప్పబడే Lord మాట, was saying, దేవుడు చెప్పే మాట, if you want to bear fruit, మీరు ఫలము ఫలించాలంటే, if you want to be useful, మీరు ఉపయోగకరంగా if you want ఉండాలంటే, to be successful, విజయవంతంగా
వారముగా ఉండాలండి. You must abide in me. ఆయనలో మనం నిలిచి You must ఉండాలి. be rooted in me. నా యందు మీరు నిలిచి We ఉండాలి. need to accept him as our personal savior దేవుని మనము సొంత రక్షకునిగా అంగీకరించిన and తర్వాత abide in him. ఆయన యందు నిలిచి ఉండాలి. And have communion with him. ఆయనతో సహవాసం కలిగి Then ఉండాలి. only we will be fruitful. అప్పుడు మాత్రమే మనం ఫలభరితంగా ఉంటాం. Our roots must be in Christ. మన యొక్క వేర్లు అవి క్రీస్తులో ఉండాలి. In Christ. క్రీస్తులోనే In New Testament, ఈ యొక్క కృత నిబంధన అంతా కూడా many verses, చాలా వచనాలు we see this phrase in Christ Jesus. క్రీస్తునందు యేసు క్రీస్తునందు అనే మాట ఉంటుంది. We are saved in Christ Jesus. మన క్రీస్తు ద్వారా మనం We are రక్షించబడ్డాం. chosen in Christ Jesus. క్రీస్తునందు మనం We are ఏర్పాటు చేయబడ్డాం. sanctified in Christ Jesus. క్రీస్తులో మనము We are పరిశుద్ధపరచబడిన transformed in Christ Jesus. మనం యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా మనము మార్చబడిన వారు. Every blessing ప్రతి will ఆశీర్వాదం come to us when we remain in Him and abide in Him and rooted in Him. మనము ఆయన యందు నిలిచి ఉండి ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు మాత్రమే ఆయన నుండి ప్రతి ఆశీర్వాదం మనం పొందుకోగలం. So our roots మన యొక్క వేర్లు must be in Christ. అవి క్రీస్తులో ఉండాలి. And secondly, రెండవ సంగతి they must be in the Word of God. అవి దేవుని వాక్యంలో కూడా నిలిచి We ఉండాలి. must be rooted in the Word of God. మనం దేవుని వాక్యమందు కూడా మనం నాటబడిన వారంగా ఉండాలి. Psalm chapter 1, కీర్తన మొదటి అధ్యాయం Psalm chapter 1, కీర్తన మొదటి అధ్యాయం verse 2. రెండవ వచనం. We know this verse very well. మనకు ఈ మాట చాలా అందరికి పరిచయమైన మాట. Psalm chapter 1, కీర్తన మొదటి అధ్యాయం verse 2. రెండవ But వచనం. his delight is in the law of the Lord, and in his law he meditates day and night. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. He shall be like a tree planted by the rivers of water, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై and that brings forth its fruit in its season. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. Whatever he does prospers. అతడు చేయునదంతయు సఫలమగును. అతను చేయనదంతయు సఫలమగును. Whatever he does prospers. అతడు ఏమి చేసినా కూడా తన అంతా కూడా సఫలీకృతంగానే ఉంటుంది. When he will prosper, ఎప్పుడు సఫలమయ్యేటట్టు when he ఉంటుంది? is planted by the rivers of water. నీటి కాలువల యోరలో నాటబడినప్పుడే. What is that water? ఆ యొక్క నీళ్ళేంటి? Verse 2. రెండవ వచనం. His delight is in the law of the Lord. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుట. When you delight in the law of the Lord, ఎప్పుడైతే మనం దేవుని ధర్మశాస్త్రమందు when you ఆనందిస్తామో, meditate on it day and night, దివారాత్రం ఎప్పుడైతే దాన్ని ధ్యానిస్తామో, when you understand it, అప్పుడు మాత్రం ఎప్పుడైతే మనం దాన్ని అర్థం when you చేసుకుంటాం, read it, మనం దాన్ని చదివినప్పుడు, when you apply it to your life, మన జీవితానికి you అన్వయించుకున్నప్పుడు will be like a tree planted by the rivers. నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్టు వల్లే ఉంటాం. Then whatever you do prospers. చూడండి, అప్పుడు ఏ సంగతి చేసినా కూడా అదంతా కూడా సఫలమైతుంది. If you want prosperity in your life, మన జీవితంలో మనకు అభివృద్ధి సఫలం if you want కావాలంటే, fruitfulness in your life, మన జీవితంలో ఫలములు కావాలంటే, first of all, మొట్టమొదటి సంగతి your roots must be in Christ Jesus. యేసుక్రీస్తు ప్రభువులో మన యొక్క వేర్లు నాటబడినవై ఉండాలి. And secondly, రెండవ you సంగతి must be rooted in the word of God. దేవుని వాక్య విషయంలో మన యొక్క వేర్లు నాటబడినవై ఉండాలి. And thirdly, మూడవ సంగతి you must be rooted in the house of God. దేవుని ఇంటిలో కూడా మనం నాటబడిన వారమై ఉండాలి. Psalm 92, కీర్తన 92 verse 12. 12వ వచనం. Psalm 92, కీర్తన 92 verse 12. 12వ వచనం. All together. అందరం కలిసి చదువుకుంటాం. The righteous shall flourish like a palm tree. He shall నీతిమంతుల grow ఖర్జూర like a వృక్షముల cedar in the లెబానోను Lebanon. మీద దేవదారు వృక్షముల వారు ఎదుగుతారు. Verse 13. 13వ వచనం. Those who are planted in the house of the Lord యెహోవా మందిరములో నాటబడిన వారై shall flourish in the courts of our God. వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. When you are planted and rooted in the house of God, మన దేవుని మందిరంలో నాటబడిన వారంగా ఉంటాము. you will flourish. మనము వర్ధిల్లు వారంగా Verse ఉంటాము. 14. 14లో They shall still bear fruit in the old age. చూడండి, 15వ వచనంలో ఉంది, వారు ముసలితనమందు ఇంకా చిగురు They పెట్టుచుందురు. shall be fresh and flourishing. సారము కలిగి పచ్చగా నుందురు. When you are rooted in the house of God, మన దేవుని ఇంట్లో నాటగిన ఫలం ఫలించును. you bear the fruit of repentance. మారు మనసుకు తగిన ఫలము. If you have accepted the Lord as your Savior, యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకంగా నువ్వు we అంగీకరిస్తే should see the fruit of ఈ repentance. యొక్క మారు మనసుకు తగిన ఫలం కనపడాలి. There should be a change of life, జీవితంలో మార్పు అనేది change కనపడాలి. of words, మాటలు change of friends, ఈ యొక్క స్నేహం మార్చబడాలి. change of habits. ఈ యొక్క అలవాట్లు మార్చబడాలి. Unless we see the fruit of ఈ repentance, యొక్క మారు మనసుకు తగిన ఫలము కనపడకపోతే that means your work of salvation is not done properly. అంటే ఈ యొక్క రక్షణ కార్యం అనేది సరిగా జరగలేదని అర్థము. Lord should help us to bear this fruit of repentance. ప్రభు మనకు సహాయపడును గాక మారు మనసు తగిన ఫలం ఫలించలాగున. Secondly, రెండవ the సంగతి fruit of righteousness. నీతి ఫలము. Philippians ఫిలిప్పీయులకు రాసిన పత్రిక chapter 1 మొదటి verse 11. మొదటి అధ్యాయం 11వ వచనము. Philippians 1:11. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం Paul 11. was writing to Philippians. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ చెప్తున్నాడు, This is my prayer that you may be filled with the fruit of righteousness.
మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారు, మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడిందై అంతకంతకు అభివృద్ధి పొందవలనని. ఫ్రూట్ ఆఫ్ రైటియస్నెస్ యేసుక్రీస్తు వలన నీతి ఫలము, యేసుక్రీస్తు వలన నీతి ఫలము సంపూర్ణముగా పొందాలి. దట్ యు మే బి ఫిల్డ్ విత్ ద ఫ్రూట్ ఆఫ్ రైటియస్నెస్. నీతి ఫలమును అది సంపూర్ణమైన విధానములో పొందుకోవాలి. ఇన్ అదర్ వర్డ్స్, వేరే మాటలు ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో we need to have that holiness, ఆ యొక్క పరిశుద్ధతను మనం కలిగి the ఉండాలి. fruit of righteousness. ఆ యొక్క నీతి ఫలములు మనం కలిగి ఉండాలి. Unless we are holy, మనం పరిశుద్ధంగా లేకపోతే we cannot bear fruit for the Lord. మనం ప్రభు కొరకే ఫలములు We ఫలించలేము. cannot be useful to the Lord. మనం ప్రభు కొరకే ఉపయోగకరంగా మనం ఉండలేము. Verse, thirdly, మూడో సంగతి fruit of light, ఈ యొక్క వెలుగు ఫలము. Ephesians ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 5 5వ అధ్యాయం verse 9. 9వ వచనం. Ephesians 5:9. ఎఫెసీ 5:9. The fruit of light consists of all goodness, righteousness and truth. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. In other words, వేరే మాటలు the fruit చెప్పాలి. of light is nothing but godly character. చూడండి, వెలుగు ఫలం అంటే దైవికమైన ఆ యొక్క ప్రవర్తన. So God's character, God's image should come into us. అంటే దేవుని యొక్క ప్రతిబింబము లేదంటే దేవుని యొక్క సుగుణాలు అనేది మన జీవితంలో రావాలి. That's what the Lord wants to see in our life. అదే సంగతులు దేవుడు మన జీవితంలో We need to have చూడాలనుకుంటున్నాడు. the goodness and the righteousness and the truth of the Lord. ఆ యొక్క మంచితనము, నీతి, సత్యం అనేవి మనలో కనబడాలి. That is called fruit of light. అదే వెలుగు ఫలం అంటే. And fourthly, నాలుగో సంగతి, we all know Galatians 5:22. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ Fruit వచనం. of the Spirit. ఆత్మ ఫలములు. Fruit of the Spirit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness and self-control. అది ఆత్మ ఫలములు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. Fruit of the Spirit. ఆత్మ ఫలము. Sixthly, ఆరవది. fifthly, ఐదవది fruit of the tongue. చూడండి, ఈ యొక్క నాలుకకు సంబంధించిన ఫలం. జిహ్వ ఫలము. జీవ ఫలము. Hebrews హెబ్రీయులకు రాసిన chapter 13 13వ అధ్యాయం verse 15. 15వ వచనం. Let us offer the fruit of the lips unto him. జీవ ఫలము అర్పించుదు That అంటాడు. means our worship. మన ఆరాధన. We need to have this fruit in our lives. ఈ యొక్క మన జీవితంలో ఈ ఫలములు కలిగిన వారిగా, Life of worshiping him. ఈ ఆరాధించే యొక్క ఫలము కలగాలి. Sixthly, ఆరవది, fruit of giving. అది మనము ఇచ్చే ఫలముగా ఉండాలి. Romans రోమిలకు రాసిన పత్రిక chapter 15 15వ verse అధ్యాయం 28. 28వ వచనం. Paul was writing to Romans. రోమిలకు రాస్తూ పౌలు చెప్తున్నాడు, I have received the gift that you have received the fruit you have given me. 15:28. 15వ అధ్యాయం 28వ వచనం. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి. ఈ ఫలము వారికి అప్పగించితిని. What is this ఫలము? ఈ ఫలం ఏంటి? The missionary gifts the people gave to them. సువార్త కొరకైన ఫలమును లేదంటే సువార్త కొరకైన పనికి సంబంధించిన ఫలము. When you give money sacrificially for missionary work, ఈ యొక్క మిషనరీ పని కొరకై మనం స్వేచ్ఛార్పణంగా ఎంతైతే ఇస్తాం, that is the fruit that we offer to the Lord. అదే మనం ప్రభువుకు అర్పించే ఫలం అది. Seventhly, lastly, ఏడవది చివరిది, fruit of bringing souls into his kingdom. దేవుని యొక్క రాజ్యంలోనికి ఆత్మలనే ఫలములు తీసుకురావటం. John's Gospel యోహాను సువార్త chapter 15 15వ అధ్యాయం verse 16, 16వ God వచనం. says, you go and bring forth the fruit unto me. నా కొరకై మీరు ఫలించి ఆ ఫలం తీసుకురమంటున్నాడు. మీరు వెళ్ళి ఫలించుటకును. వెళ్ళి ఫలించుట. That means bring forth the fruit. ఈ యొక్క ఫలము ఫలించులాగున. That means bring the souls into my kingdom. అంటే దేవుని ఇంటిలోనికి ఫలములు ఆత్మలు తీసుకురావాలి. This is the fruit of bringing souls unto the Lord. చూడండి, దేవుని ఇంట్లోకి ఆత్మలను తీసుకురావటము అనేది ఫలము. Lord wants us to be rooted in him. దేవుడు మనలను ఆయనలో నాటబడిన వారుగా ఉండాలని Rooted in కోరుకుంటున్నాడు. his word. ఆయన వాక్యములో, Rooted in his house. ఆయన ఇంటిలో, So that we can bear this sevenfold fruit. ఈ యొక్క ఏడంతల ఫలము మనం ఫలించలాగున. Fruit of repentance. ఈ యొక్క మారు మనసు తగిన ఫలము, Fruit of righteousness. నీతి ఫలము, Fruit of light. ఈ యొక్క వెలుగు ఫలము, Fruit of the spirit. ఆత్మ ఫలము, Fruit of tongue. ఈ యొక్క జీవ ఫలము, Fruit of giving. ఇచ్చే ఫలము, And fruit of bringing souls unto his kingdom. ఆయన రాజ్యంలోనికి మనం ఆత్మలనే ఫలములు The తీసుకురావాలి. Lord is calling us. దేవుడు ఇది మనల్ని పిలుస్తున్నాడు. Joseph is a fruitful bough. యేసేపు ఫలించడు కొమ్మ. I want you to be fruitful bough. దేవుడు కూడా మనల్ని కోరే సంగతి ఏంటంటే మనం కూడా ఆయన కొరకే I ఫలములు want కావాలి. you to bear that sevenfold fruit. ఆ యొక్క ఏడంతల ఫలం మనం కూడా ఫలించలాగా. For that, దాని కొరకై, your roots must be strong. దాని కొరకై మన వేర్లు అనేది ఎంతో దృఢమైనవి You must ఉండాలి. be rooted in Christ. మనం క్రీస్తులో నాటబడిన వారమై, Rooted in the word of God. దేవుని వాక్యములో నాటబడిన వారమై, Rooted in the house of God. దేవుని ఇంటిలో నాటబడిన So వారమై, that we can bring fruit and
bring glory unto him. చూడండి మనం ఫలము ఫలించి తద్వారా దేవునికి మహిమను మనం తీసుకొచ్చే వారుగా ఉంటాం. The Lord is coming very soon. దేవుడు ఎంతో త్వరగా రానే We ఉన్నాడు. have heard from the announcements. మనము అనేక ప్రకటనలు మనం విన్నాం కదా. The day the Lord is at the door. చూడండి దేవుడు ఆ యొక్క తలుపు దగ్గర నిల్చున్నాడు. All the things are happening. ఈ సంగతులన్నీ కూడా జరుగుతున్నాయి. Which are showing the signs of the end of this age. ఈ యొక్క యుగమునకు చివరి దినాలు లేదంటే చివరి సంగతులుగా ఈ యొక్క గుర్తులన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. God wants us to be fruitful. మనం అందరం కూడా ఫలభరితంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. God wants us to bless and make us a blessing to multitudes. మనము ఫలము ఫలించి అభివృద్ధి ఆశీర్వదించబడి ఇతరులకు కూడా మనం ఆశీర్వాదకరంగా ఉండాలని Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Let us commit ourselves to the Lord. మన యొక్క బలం మనం ప్రభు Lord, ప్రతిష్ఠించుకుంటాం. thank you for speaking to us through the life of Joseph. తండ్రి యేసేపు జీవితం నుండి మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు. Thank you, Lord, for planting him by the well, తండ్రి నీటి కాలువల యోర్లలో యేసేపుని మీరు నాటినందుకే వందనాలు. helping him to bear fruit for you. తండ్రి నీ కొరకే ఫలం ఫలించలాగా మీరు చేసినందుకే వందనాలు. He became a blessing to the whole world. సర్వ లోకమునకు ప్రపంచమందరికీ తన ఆశీర్వాదకరంగా మీరు We చేశారు. thank you, Lord, for thy word. తండ్రి నీ వాక్యం కొరకే Thank వందనాలు. you, Lord, for all the brethren who could come today. తండ్రి ఈ యొక్క సమయంలో ఈ దినము ఈ కొడుకు రాగలిగిన సహోదరులందరిని బట్టి వందనాలు. Help us to have our roots deep and grow higher and bear fruit. తండ్రి మా యొక్క వేర్లు ఎంతో లోతుగా అవి నాటబడి దృఢపరచబడి ఎంతో ఉన్నతమైన యోగ్యమైన మంచి ఫలములు ఫలించలాగా సహాయపడండి. Help us to build our foundations on a strong foundation. తండ్రి మా యొక్క పునాదులు అవెంతో దృఢముగా ఎంతో కట్టబడిన చక్కగా కట్టబడినవిగా ఉండట్టు చేయండి. Help us to be rooted in Christ. తండ్రి క్రీస్తులో నాటబడిన వారంగా Help చేయండి. us to be rooted in the word of God. తండ్రి వాక్యములో నాటబడిన వారంగా మాకు సహాయం Help us చేయండి. to be rooted in the house of God. దేవునిట్లో నాటబడే వారంగా మాకు Help సహాయం us చేయండి. to bear sevenfold fruit. ఏడంతల ఫలం ఫలించలాగా మాకు Thou సహాయం art coming very soon. ప్రభువా నీ త్వరగా రానే ఉన్నావు. Prepare us for thy glorious appearance. తండ్రి నీ యొక్క మహిమాయుక్తమైన యొక్క రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. Mean in this period, తండ్రి దానికంటే ముందున్న ఈ in కాలంలో the waiting ఈ period, యొక్క వేచి ఉండే కాలంలో help us to bear fruit for you. తండ్రి నీ కొరకై ఫలం ఫలించలాగా మాకు సహాయం Help us చేయండి. to go out to bring souls unto thy తండ్రి ఈ kingdom. లోకంలో మేము వెళ్ళి తండ్రి అనేక ఆత్మలు నీ యొక్క రాజ్యంలోనికి నీ మందిరంలోకి మేము తీసుకురాగలన్నా మాకు సహాయం Our చేయండి. country is filled with idol worship. తండ్రి మా యొక్క దేశము ఈ యొక్క విగ్రహారంతో నిండి ఉంది. Millions of people are going in darkness towards hellfire. చూడండి తండ్రి ప్రభా ఈ యొక్క కోట్ల కొలది ప్రజలు తండ్రి చూసినట్టయితే వారు ఈ యొక్క అగ్నిగుండం వైపుగా నరకం వైపుగా ప్రయాణం Oh చేస్తున్నారు. Lord, raise many Josephs from among us ప్రభా మా మధ్యలో అనేక మంది యోసేపులు మీరు లేవరెత్తండి. who are ready for you, తండ్రి నీ కొరకై సిద్ధంగా ఉండేవారు, who want to be fruitful for you, నీ కొరకై ఫలం ఫలించేవారుగా, who will fight the warfare and win and bring glory to you. తండ్రి నీ కొరకై యుద్ధములు జరిగించి వాటిలో విజయం పొంది తండ్రి నీకు మహిమ తీసుకొచ్చేవారుగా చేయండి. Give us thy strength, O Lord. ప్రభా నీ యొక్క శక్తిని You are అనుగ్రహించండి. the stone of Israel. తండ్రి మీరు ఇశ్రాయేలుకు బండై You ఉన్నారు. are the shepherd of Israel. ఇశ్రాయేలు కాపాడువారుగా You are the మీరు ఉన్నారు. strength of Israel. ప్రభా మీరే ఇశ్రాయేలుకు బలమిచ్చేవాడు. Give us that strength. ప్రభా ఆ యొక్క బలమును మాకు ఇవ్వండి. You be our shepherd. తండ్రి మీరే మా కాపరిగా Lead ఉండండి. us and guide us. ప్రభా మమ్మల్ని నడిపించండి. I thank you, Lord, for every young brother who could come today. తండ్రి ఈ దినము ఈ యొక్క కూడికి రాగలిగిన ప్రతి యవనస్తుని బట్టి వందనాలు. We pray that your blessings might rest upon them. తండ్రి నీ యొక్క దీవెనలు వారిపై ఉండులాగున మీరే వాళ్ళని ఆశీర్వదిస్తారని Make ప్రార్థిస్తున్నాను. everyone like a Joseph for this generation. తండ్రి యొక్క తరము కొరకై అందరినీ కూడా యోసేపుల వల్ల మీరు చేయండి. We pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ధన్యకరమైన నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.